राज्य भर में सफलतापूर्वक चल रही ग्रुप 2 की परीक्षाएं पहले दिन कमिश्नरेट सीमा में बिना किसी अप्रिय घटना के संपन्न हो गई। इसी तरह दूसरे दिन भी आयुक्तालय के 66 परीक्षा केंद्रों पर शांतिपूर्ण माहौल में परीक्षा जारी है। ऐसा रामागुंडम पुलिस आयुक्त एम श्रीनिवासुलु आईपीएस ने कहा। दूसरे दिन पुलिस आयुक्त ने व्यक्तिगत रूप से पेडापल्ली जिले सरकारी जूनियर कॉलेज और पेडापल्ली शहर के कई परीक्षा केंद्रों का निरीक्षण किया और अधिकारियों और कर्मचारियों को कई सुविधा दिए। सुझाव के साथ साथ उन्होंने सुझाव भी दिए। परीक्षा केंद्रों के अंदर और आसपास सतर्क रहने तथा गहन निरीक्षण करने की सलाह दी जाती है। प्रत्येक केंद्र पर अभ्यर्थियों की गहन जांच की गई तथा उन्हें कोई भी इलेक्ट्रॉनिक सामान या मोबाइल फोन लाए बिना अंदर जाने दिया गया। उन्होंने कहा कि किसी भी अप्रिय घटना को रोकने के लिए परीक्षा केंद्रों पर धारा 144 लागू है। आयुक्तालय से 411 पुलिसकर्मी तथा निरीक्षक एवं उससे उच्च रैंक के अधिकारी भी फील्ड स्तर पर परीक्षा केंद्रों का दौरा करेंगे तथा कड़ी सुरक्षा व्यवस्था की निगरानी करेंगे। सीपी श्रीनिवासुलु ने कहा कि अन्य पुलिस अधिकारियों ने प्रत्येक परीक्षा केंद्र पर परीक्षा से पहले प्रश्न पत्रों को एकत्र करने और उसके बाद उत्तर पुस्तिकाओं को स्ट्रांग रूम पर तक पहुंचाने के लिए सशक्त कर्मियों के साथ मजबूत व्यवस्था की है। इस कार्यक्रम में पेरापल्ली डीसीपी चेतना आईपीएस और पेरापल्ली एसीपी भी उपस्थित थे। कृष्णा यातायात एसीपी नरसिम्हुलु, पेरापल्ली सीआई प्रवीण कुमार, यातायात निरीक्षक अनिल कुमार, एसआई लक्ष्मण और अन्य पुलिसकर्मी उपस्थित थे। రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2A ఎగ్జామినేషన్స్ నిన్న స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ రామగుండం కమిషనరేట్లో కూడా ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో భాగంగా మనము టోటల్గా మనకి 66 సెంటర్స్ ఉన్నాయి, 15 రూట్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్లలో మొత్తం కమిషనరేట్ 2 కలుపుకొని అయితే పెద్దపల్లిలో వచ్చేసరికి 18 సెంటర్స్ 6 రూట్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నిటి కూడా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ప్రతి సెంటర్లో కూడా ఒక లేడీ కర్టన్, లేడీ ఆఫీసర్ అండ్ అదర్ మ్యాథ్స్ స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నాము. దీంట్లో డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ నుంచి మేము మొదలుకొని ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ కూడా పెట్రోలింగ్లో, తర్వాత విజిబుల్ పోలీసింగ్లో ఉన్నారు. దీంట్లో భాగంగా మనం టోటల్గా 411 ఫోర్స్ని అన్ని సెంటర్స్కి డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్కి, తర్వాత క్వశ్చన్ పేపర్స్ని ఈ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఎస్కాట్ పార్టీ విత్ వెపన్ పార్టీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పక్కగా ఎగ్జామినేషన్స్ పేపర్స్ని సెంటర్స్ తీసుకురావడము, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మళ్ళీ తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్స్కి తీసుకెళ్ళడము, అవన్నీ నిన్న పగడ్బందీగా జరిగింది. ఈరోజు కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి బై ఈవినింగ్ అండ్ బై 7 or 9 till 9 వరకు జరుగుతుంది. దాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. సో ఈరోజు అన్ని సెంటర్స్లో విజిట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఆఫీసర్స్ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళారు. ఇక్కడ కూడా నేను రావడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇక్కడ పెద్దపల్లిలో చాలా సైలెంట్గా, చాలా పర్ఫెక్ట్గా అందరూ లోపలికి వెళ్ళారు. సో దీనికి గాను మనం ముందుగానే ఈ 163 బిఎన్ఎస్ యాక్ట్ కింద మనము ఈ 144 సెక్షన్ అంటారు, దాన్ని కూడా ప్రమోల్గేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నియర్ సెంటర్స్ దగ్గర ఈ జిరాక్స్ సెంటర్స్ కానీ, కాపియర్ సెంటర్స్ కానీ, తర్వాత ఇంటర్నెట్ సెంటర్స్ కానీ తెరిచి ఉంచడానికి వీల్లేదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి పగడ్బందీగా అమలు చేస్తున్నాం. సో ఫార్ సో గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.